తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కుటుంబ సభ్యులే పోటీకి దిగడం చర్చనీయాంశంగా మారుతుంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ పంచాయతీ ఎన్నికల్లో తోటి కోడళ్లు బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరపున అక్కనపల్లి సుజాత, బీఆర్ఎస్ నుంచి అక్కనపల్లి మాధవి నామినేషన్లు వేశారు. బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ స్థానం నుంచి ఇద్దరే పోటీలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు తోటి కోడళ్లిద్దరూ. కత్తెర గుర్తుకే మన ఓటు. మన గ్రామాల అభివృద్ధి కోసం ఏవో డబ్బులకు అభివృద్ధికి ఏ వర్షం పడేది లేదు. సర్పంచ్ పోటీ చేస్తున్నా. కత్తెర గుర్తు వచ్చింది మనకు. కత్తెర గుర్తుకు మన ఓటు. కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు అపోజిట్ గా చేసే అభ్యర్థి అక్కనపల్లి మాదేవి మా తోటి కోడలు అవుతుంది. మేమే గెలుస్తాము. ఎలాంటి దీనిలో అనుమానమే లేదు. అందరూ మా వాళ్ళు, అందరూ మాకే సపోర్ట్ చేస్తారు. అందరూ చేయి గుర్తుగా ఓటేసి మమ్మల్ని గెలిపిస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది. గెలిచినాక మనం మా ఊరి గ్రామాన్ని మంచి అభివృద్ధి పరుచుకుంటానని తెలియజేసుకుంటూ నేను టీఆర్ఎస్ పార్టీ నుండి ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ప్రతి ఒక్క ఇంట్లో మగపిల్లల్ని కానీ ఆడపిల్లల్ని కానీ వాళ్ళకి చదువు యొక్క గొప్పతనాన్ని గురించి తెలపడము, అదేవిధంగా ఊరిని కూడా అభివృద్ధి ప్రదంలో తీసుకుపోవడానికి నేను శాయశక్తులు ప్రయత్నించడానికి ఎప్పుడూ ముందే ఉంటాను. ఆ యొక్క ప్రత్యర్థి నా తోటి కోడలే. ఆమె కాంగ్రెస్ నుంచి చేస్తుంది. అందరూ కూడా మంచి స్పందనతోనే ఉన్నారు. మాకు 100% నేనే గెలుపొందుతాను నాకు హామీ ఇస్తున్నారు బయట. పంచాయతీ ఎన్నికలు పచ్చని కాపురంలో చిచ్చురేపాయి. గ్రామ సర్పంచులకు జరుగుతున్న పోటీలో ఓ భర్త చితికిపోతున్నాడు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం జంగపల్లిలో సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. నవంబర్ నెల 30న తన మొదటి భార్యతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేయించారు. నామినేషన్ పత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే ఎక్కడ తొలగిస్తారోనన్న భయంతో రెండో భార్యతో మరో నామినేషన్ వేయించారు. నామినేషన్ల దాఖలు ముగిసే సమయానికి ఈ ఇద్దరే పోటీలో ఉన్నారు. వీరిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే సర్పంచ్ పదవి ఏకగ్రీవం కానుంది. కానీ ఇద్దరు నామినేషన్ విత్డ్రాకు సమ్మతించకపోవడంతో ఏం చేయాలో, ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక సతమతమవుతున్నాడు ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.